ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ఈ బుధవారం బైబిల్ స్టడీకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. నేటి బైబిల్ స్టడీలో పరలోక రాజ్యాన్ని గురించిన కొన్ని విషయాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. పరలోకం అనేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు నివసించే పట్టణము. దేవుని సింహాసనం ఉండే మహాస్థలం అది. దేవదూతలు, పరిశుద్ధ జనం వారందరూ కూడా దేవుణ్ణి ఆరాధించే స్థలం అది. మరణం తర్వాత క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళే ఆనందకరమైన పట్టణం అది. దీన్నే స్వర్గమని, శాశ్వతానందం కలిగించే స్థలమని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ రోజున పరలోకం గురించిన 10 సత్యాలను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. గమనించండి, పౌలపోస్తలుడు కొరింథీ సంఘానికి రాస్తూ అదే రీతిగా అనేక సందర్భాల్లో పరలోకాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ వచ్చాడు. ప్రాముఖ్యంగా ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలపోస్తలుడు అంటున్న మాట ఏంటంటే, దేవుడు పరలోక పట్టణానికి శిల్పి, ఆయనే నిర్మాణకుడు. అబ్రహాము ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడని వివరించాడు. దేవుడు భూమి ఆకాశాలను, సూర్యచంద్ర నక్షత్రాలను, భూమిని, సకల జీవరాశులని, దీనంతటిని కూడా నివాసయోగ్యంగా ఆయన నిర్మించాడు. మానవుడు చేసిన పాపము ద్వారా భూమి మీదకి శాపం వచ్చింది. తద్వారా ప్రకృతిలో అనేకమైన మార్పులు సంభవించాయి. భూకంపాలు, కరువులు, వరదలు, ప్రకృతి విపత్తులు భూమిని తీవ్రంగా నష్టపరిచాయి. కానీ దేవుడు మానవుని తన స్వరూపంలో సృష్టించుకున్నాడు కాబట్టి మనిషి మరణానంతరం తనతో ఉండటానికి, పునాదులు గల ఆ పట్టణంలో ప్రవేశించటానికి తన కుమారుని ద్వారా ఒక గొప్ప అవకాశాన్ని కల్పించాడు. మనం ఈ లోకంలో కట్టుకున్న భవనాలు, నిర్మించుకున్న నివాసాలు ఒక రోజున మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అయితే మన నిత్యమైన నివాసం మాత్రం పరలోక రాజ్యంలో ఉంది. అబ్రహాములాగా ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ మనం ఉండాల్సిన అవసరత ఉంది. అదే రీతిగా హెబ్రీలకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే పరలోకం అనేది దేవుడు సిద్ధపరిచిన పట్టణం. పౌలు భక్తుడు ఇక్కడ మరొక సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. విశ్వాస వీరులు శ్రేష్టమైన పరలోక సంబంధమైన దేశాన్నే కోరుతూ ఉన్నారు గనుక దేవుడు వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. విశ్వాస వీరులు అంటే గమనించండి, హేబేలు మొదలుకొని ఈ రోజు వరకు కూడా నిజ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తు ప్రభువు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు, ఆయన కార్చిన శిలువ రక్తములో తమ పాపాలను కడుక్కున్నవారు. కాబట్టి ఆయన రాజ్యానికి ఆత్మలను సంపాదించిన వారు, ఆయన పరిచర్యలో హతసాక్షులైపోయిన వారు, అటువంటి వారికి దేవుడు సిద్ధపరిచిన పట్టణపు తలుపులు తెరిచి ఉన్నాడు. అందుకనే పరలోక రాజ్యం అనేది పునాదులు గల పట్టణము, అదే రీతిగా సిద్ధపరచబడిన పట్టణము. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. గమనించండి, పౌలపోస్తలుడు మరొక పర్యాయము పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
22 ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. గమనించండి, పౌలపోస్తలుడు విశ్వాసుల ఆత్మీయ స్థితిని వివరిస్తూ ఉన్నాడు. వారు సియోను కొండకు అంటే జీవము గల దేవుని పట్టణానికి కొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఉన్నారు అని బయలుపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమందు ప్రాముఖ్యంగా 3 కొండలు మనకి కనబడుతూ ఉన్నాయి. అవేంటంటే, ఒకటి సీనాయి కొండ, రెండవది కల్వరి కొండ, మూడవది సియోను కొండ. సీనాయి కొండ దగ్గర దేవుని ఉగ్రత, ఆయన ఇవ్వబోతున్న శిక్ష కనపడింది. అక్కడ ధర్మశాస్త్రం కూడా మనకు కనపడింది. కల్వరి కొండలో యేసుక్రీస్తు ప్రభువు వారి క్షమాపణ, ఆయన కృప మనకు ఇవ్వబడింది. ఇప్పుడు కల్వరి కొండ ద్వారా అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా చేయబడిన శిలువ త్యాగము ద్వారా సియోను కొండకు అనగా పరలోక రాజ్యానికి అంటే జీవము గల దేవుని పట్టణానికి విశ్వాసులమైన మనము, ఆయన యందు నమ్మిక ఉంచిన మనము, ఆయన రక్తములో మన పాపాలను కడుక్కున్న మనము వచ్చి ఉన్నాము అంటున్నాడు. అందుకనే సియోను పుర నివాసులుగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 9వ అధ్యాయము 8వ వచనంలో 9వ అధ్యాయము 24వ వచనము 9వ అధ్యాయము 24వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. హల్లెలూయా. గమనించండి, పరలోకం అనేది దేవుని సముఖముండే పట్టణం. ఇక్కడ పౌలపోస్తలుడు మరి ఒక సత్యాన్ని మనకు తేటగా చెప్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి సర్వమానవ పాప పరిహారార్థమై దూడల యొక్క రక్తముతో పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన స్వంత రక్తముతో దేవుని సముఖముండే పట్టణంలో అనగా పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. దాని వలన దేవుని సముఖముండే స్థలములో మనం ప్రవేశించటానికి ప్రధాన యాజకుని యొక్క అవసరత లేకుండా ఆయనే ప్రధాన యాజకుడిగా ఉండి మన కొరకు ఆయన బలి అయిపోయి ప్రతి ఒక్కరిని కూడా దేవుని పరిశుద్ధ స్థలములో ప్రవేశించటానికి ఆయన అర్హులుగా చేశాడు. హల్లెలూయా. కాబట్టే దేవుని సముఖముండే పట్టణము పరలోక పట్టణము, పునాదులు గల పట్టణము, సిద్ధపరచబడిన పట్టణము, జీవము గల దేవుని పట్టణం. అంత మాత్రమే కాదు, పేతురు భక్తుడు కూడా పౌలపోస్తుడు లాగానే కొన్ని విషయాలు పరలోక రాజ్యాన్ని గురించి మనకు వివరించారు. గమనించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఉన్నాడు, కడవరి కాలమందు బయలుపరచబడటానికి సిద్ధంగా ఉన్న రక్షణ మనకు కలిగేలాగా విశ్వాసము ద్వారా దేవుని శక్తి ద్వారా కాపాడబడటం కోసం ఆ స్వాస్థ్యము పరలోకంలో భద్రపరచబడి ఉంది అంటున్నాడు. దీనివల్లనే మనము మిక్కిలి ఆనందిస్తున్నాం. మనిషి పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాడు, చనిపోయేటప్పుడు కూడా చాలామందిని ఏడిపిస్తూ వెళ్తాడు.
ఈ మధ్యకాలంలో ఈ భూకంపాలు, వ్యాధులు, తెగుళ్ళు, కరువులు, హత్యలు, అత్యాచారాలు, అమానుష కార్యాలు, యుద్ధాలు, అలాగే మనిషి సంతోషాన్ని పాడు చేస్తే అనేకమైనవి మనిషి ఎదుర్కొంటూ ఉంటాడు, అనుభవాలు గుండా వెళ్తూ ఉంటాడు. కానీ నిజ దేవుని యందు విశ్వాసము ద్వారా రక్షణానందం, ఇది పరలోకంలో మనకు నిత్యము కలిగే రీతిగా దేవుడు మన కోసము ఒక సంతోషకరమైన పట్టణాన్ని ఏర్పాటు చేశారు. అదే పరలోక పట్టణము. హల్లెలూయా. అంత మాత్రమే కాదు మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. గమనించండి. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు. గమనించండి. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అనేకులు కూడా తూర్పు నుంచి పడమరంత దిక్కు నుంచి వచ్చి అబ్రహాముతో పాటుగా, ఇస్సాకుతో పాటుగా, యాకోబుతో పాటుగా మరి పరలోక రాజ్యంలో కూర్చుంటారు. అక్కడ రాజు, పేద, ధనిక, దరిద్రులు అనే భేదాలు ఉండవు. అందుకే అక్కడ అందరూ కూడా సమానమే. ఈ లోకంలో భాగ్యవంతుల ప్రక్కన, పేరు ప్రఖ్యాతులు ఉన్న వారి ప్రక్కన కూర్చోటానికి మనకి అనుమతి ఉండదు. కానీ గమనించండి, పరలోకంలో ప్రపంచ పాలకుల పక్కన మనము కూర్చోగలం. అందుకే పరలోకంలో ఘనత వహించిన వారితో కూడా కూర్చోవటానికి, అక్కడ సహోద్భావము అలాగే సమానత్వం పొందుకోవటానికి ఇక్కడ అబ్రహాములాగా విశ్వాస వీరునిగా, అలాగే ఇస్సాకులాగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా, యాకోబులాగా ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా పరలోకములో అటువంటి సహవాసాన్ని మనం పొందుకుంటాం. అందుకనే పరలోక రాజ్యము సహవాసము గల పట్టణము. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది. 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ చాలా అద్భుతమైన మాటను మనం చదువుతాం. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికను పోలి ఉన్నది. ప్రపంచ పాలకుని ప్రక్కన ఇన్ని రత్నాలకు అసలు లోటుండదు కదా. అందుకనే మనం అటువంటి సౌభాగ్యవంతమైన పట్టణంలో ప్రవేశించటానికి, మన ఇహలోక సిరి సంపదలను దేవుని పరిచర్యలో మనం ధారాళంగా ఖర్చు పెట్టాల్సిన వారమై ఉన్నాం. దీనులకు మనము సాయపడాల్సిన వారమై ఉన్నాం. ఆ రీతిగా ఉన్నప్పుడు ఇహలోక సంపదను మనం చనిపోయాక మోసుకొని వెళ్ళలేం, ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళలేం. కానీ గమనించండి, ఇహలోక సంపద ప్రభు కొరకు మనం వాడినప్పుడు పరలోకంలో మనం ధనాన్ని కూర్చుకోగలుగుతాం. గమనించండి, ఎన్ని అమూల్యమైన రత్నాలు, అలాగే ముత్యాలు, మరి ఇవన్నీ కూడా అటువంటి సౌభాగ్యం. అందుకనే పరలోకము సౌభాగ్యముతో నిండిన పట్టణము. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో కూడా రాయబడి ఉంటుంది. 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. గమనించండి, చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది. పరలోకం అనేది నివాసములు గల పట్టణం.
యేసుక్రీస్తు ప్రభువారు సంఘము ఎత్తబడటం గురించి మాట్లాడుతూ దేవుని యందు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా పరలోకంలో నివాసాలు ఉన్నాయి. అటువంటి నివాసాలు నేను సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఆయన ఉండే స్థలములో మనకు కూడా పాలు ఉండటానికి దేవుడు గొప్ప ఏర్పాటును చేశాడు. అందుకనే ఆయన మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి మనల్ని పరిశుద్ధపరిచి ఆత్మపూర్ణులుగా చేసి ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని మనకు ఆయన ఇచ్చారు. అందుకనే గమనించండి, తండ్రి ఇల్లు అంటే పరలోకం. మన విశ్వాసాన్ని బట్టి, మన పరిచర్యను బట్టి, మన భక్తిని బట్టి, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి, మన యథార్థతను బట్టి మనకు పరలోకంలో నివాసాలు సిద్ధపరచబడతాయి. అవి ఎప్పటికీ కూడా నాశనము కావు, అవి నిరంతరము నిలిచి ఉండేవి. అందుకని అది నివాసాలు కలిగిన పట్టణము. పరలోకం అనేది నివాసాలు కలిగిన పట్టణము. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. చూడగలిగితే అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. గమనించండి, విశ్రాంతినిచ్చే పట్టణము పరలోక పట్టణం. మరి యోహాను భక్తుడు పరవాసి అయి ఆత్మ నింపుదలతో మరి ప్రభువు చెప్తున్న మాటలు, ఆత్మ సంఘముతో చెప్తున్న మాటలు మనందరికీ కూడా రాస్తూ ఉన్నాడు. అక్కడ వారందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించిన వారు వారి ప్రయాసలన్నీ కూడా మాని విశ్రాంతి పొందుతూ ఉన్నారంట. అందుకని పరిశుద్ధ గ్రంథం మరణాన్ని నిద్ర అని ప్రస్తావిస్తూ ఉంది. ఎంత ధన్యత! మనం ఈ లోక ప్రయాణంలో ఎంతో ప్రయాసపడి మృతి పొంది పరలోకంలో విశ్రాంతిలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. కడబోర మ్రోగగానే మేఘాలు మనలను ఆయన విశ్రాంతినిచ్చే పరలోక పట్టణానికి మోసుకొని వెళ్తాయి. హల్లెలూయా! కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి నిత్య విశ్రాంతిలో మనము ఆయనతో కూడా ఉండే భాగ్యమే పరలోకం. అదే రీతిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వముండిన ప్రవక్తలను హింసించిరి. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? పరలోకంలో మన ఫలము అధికమవుతుందంట. అంటే అధిక ఫలము పొందే స్థలము పరలోకం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో మనం పొందబోయే బహుమానం గురించి మాట్లాడుతూ, జనులు మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నారు. అలాగే సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉన్నారు. కాపరులు, సువార్థికులు, క్రైస్తవులు ఈ లోకంలో ఎన్నో వేదనలు, బాధలు, అవమానాలు, అపనిందలు, శ్రమలు, హింసలు ఎదుర్కొంటూనే ఉన్నారు. వాటిలో సంతోషించి ఆనందించేవారు పరలోకంలో గొప్ప బహుమానాన్ని పొందుకోబోతూ ఉన్నారు. అటువంటి నిరీక్షణ మనందరం కూడా కలిగి ఉండాలి. వారు కిరీటాలు ధరించి సింహాసనాల మీద కూర్చోబోతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, పరలోకము దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనములుండే పట్టణము. అక్కడ పాపము, శాపము, మరణము, దుఃఖము, వేదన ఉండవన్న సంగతిని మనం గమనించి అక్కడ సంతోషము, సమాధానము, విశ్రాంతి, బహుమానము మాత్రమే ఉంటుందని గ్రహించుకొని ఆ పరిశుద్ధమైన అమూల్యమైన పట్టణంలో మనందరం కూడా ఉండాలనేదే దేవుని మహా
సంకల్పం అయి ఉంది. కాబట్టి ఆ మహిమకరమైన పరలోకంలో ప్రవేశించడానికి సిద్ధపడదామా? దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.